పవన్ కళ్యాణ్ గారు, మీకు శ్రీధర్ ఎంతో నేను కూడా అంతే అండి. అతను మీ పార్టీ అయితే నేను మీ డిపార్ట్మెంట్ అండి. నేను మిమ్మల్ని ఎన్ని విధాలుగా అప్రోచ్ అవ్వాలని చూశానో నాకు తెలుసు. నేను మిమ్మల్ని ఎన్ని విధాలుగా అప్రోచ్ అవ్వాలని పడిన కష్టం నాకు తెలుసండి. అది జరగకపోయేసరికి ఇలా బయట పెట్టాల్సి వచ్చింది. అది కూడా మీ దగ్గరికి చేరుతుందని చెప్పేసే బయట పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే పద్ధతిలో ప్రకారంలో ప్రాసెస్లో నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ప్రాసెస్లో మీ వాళ్ళు మీకు ఏం కన్వే చేస్తున్నారో అనేది నాకు తెలీదు. నేనైతే మీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను టు డైరెక్ట్లీ మీట్ యూ. వాళ్ళు మీకు ఏమి కన్వే చేస్తున్నారో, కన్వే చేస్తుంది ట్రూతా కాదో నాకు తెలీదు. కానీ నేనైతే చాలా ఘోరంగా ట్రై చేశానండి మిమ్మల్ని కలవడానికి. ఎందుకంటే ఇది స్ప్రెడ్ అవ్వకూడదు అన్న ఒక ఉద్దేశంతో, మీరు పెద్దవాళ్ళు కాబట్టి, నేను మీ డిపార్ట్మెంట్, అతను మీ పార్టీ కాబట్టి మీరు చూసుకుంటారు అతన్ని అని చెప్పేసి నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ అసలు నాకు కల్పించలేదు ఛాన్స్. సో సారీ ఫర్ దట్. యూ షుడ్ ఆస్క్ యువర్ టీమ్ అండి, ఈ అమ్మాయి మిమ్మల్ని అప్రోచ్ అయిందా లేదా. లేదు అంటే ఐ విల్ కన్ఫర్మ్ యూ అండి. అప్రోచ్ అయినవి నా దగ్గర ఉన్నాయి. ఐ విల్ షో యూ హౌ హార్డ్లీ ఐ ట్రై టు కాంటాక్ట్ యూ, హౌ హార్డ్లీ ఐ ట్రై టు మీట్ యూ. నేను మీకు నిరూపించగలను. కానీ పవన్ కళ్యాణ్ గారు, నేను కూడా మీ డిపార్ట్మెంటే. మీరు నాకు సహాయం చేయాలి, న్యాయం చేయాలి ప్లీజ్. ఎందుకంటే బాధితురాలనండి నేను. అన్నీ సిగ్గొదిలేసి బయట పెట్టిన ఒక బాధితురాల్ని, మీ డిపార్ట్మెంట్ అమ్మాయిని. మీరు ఒక ఉమెన్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో, ఎంత వాల్యుబుల్గా చూస్తారో నాకు తెలుసు. సో ఐ రిక్వెస్ట్ యూ, మీరు నాకు న్యాయం చేయాలి, న్యాయం జరిగేలా చూడాలి. వాట్ ఈజ్ వాట్ అనేసి ఎంక్వైరీ చేసే ఎంక్వైరీలో నాది తప్పని తేలితే నన్ను ఉరిశిక్ష వేసేయండి. ఏ శిక్ష డిజర్వ్ అయితే ఆ శిక్ష వేసేయండి నాకు. ఐఎమ్ హ్యాపీ. కానీ ప్లీజ్ నాకైతే న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ గారు. అండ్ నో పొలిటికల్ అండి, నో పాలిటిక్స్ ఇన్ దిస్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ సింగిల్ పర్సన్, డోంట్ డూ పాలిటిక్స్ ఇన్ దిస్ ఇష్యూ. దిస్ ఈస్ ప్యూర్లీ పర్సనల్. థ్యాంక్ యూ.